ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఒకే ఒక టార్గెట్. అదేంటంటే 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావాలి. ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ రావాలి. అది ఒకే లక్ష్యం అతనికి. ఆ ఒకే ఏకైక లక్ష్యం గురించి అతనితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విపరీతంగా కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అంటే గత పాలనలో అదుపు తప్పినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమం సమానంగా చేస్తూ పెట్టుబడులు పెట్టిస్తూ ఇలాగా ప్రజలకి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళకి కష్టపడుతూ ముందుకు పోతూ ఉన్నారు. ఏ రోజు ఏ క్షణాన్ని కూడా వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు, లేకపోతే కుటుంబంతో గడిపారు, లేకపోతే అది చేశారు ఇది చేశారు అని చెప్పడానికి ఎక్కడ కూడా మనకు ఆస్కారం లేదు. అయితే వీళ్ళు పడుతున్న కష్టంతో పాటు ఎమ్మెల్యేలు ఎంతవరకు కష్టపడుతున్నారు, మనతో పాటు మంత్రులు ఎంతవరకు కష్టపడుతున్నారు, పార్లమెంట్ సభ్యులు ఎంతవరకు కష్టపడుతున్నారు, పార్టీ ఇన్ఛార్జీలు ఎంతవరకు కష్టపడుతున్నారు, కొత్తగా వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఎంతవరకు కష్టపడుతున్నారు, దీనిపైన పూర్తి నిఘా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. పూర్తి నిఘా పెట్టారు. మేము పరుగులు పెడుతున్నాం ఈ రాష్ట్రం కోసం, మీరు మాతో పాటు పరుగులు పెట్టండి. 2029లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 50 సీట్లు ఎక్సెస్ రానున్నాయి. ఆ 50 సీట్లను కూడా మెజార్టీ మనమే గెలుచుకోవాలి. పాత 175 సీట్లలోని మెజార్టీ మనమే ఉంటాం, 50 సీట్లను కూడా మనమే ఉండాలి. అప్పుడు 29లో కూటమి మళ్ళీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. అది జరగాలంటే మనం అవిశ్రాంతమైన శ్రమ చేయాలి. ఇది మొన్న మీటింగ్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆయన చెప్పినటువంటి మాట. మొన్న ఆదివారం నిన్న ఉదయం 7:30కి స్టార్ట్ అయినటువంటి సమావేశం రాత్రి 8:30 దాకా ఏకదాటిగా కంటిన్యూగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మరి వీళ్ళందరికీ కూడా నేను ఏదైతే చెప్పానో శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా దశ దిశ నిర్దేశాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు నూరిపోశారు. నీతిగా ఉండమన్నాడు, నిజాయితీగా పనిచేయమన్నాడు, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయమన్నాడు, పార్టీ కార్యక్రమాలు క్రమశిక్షణగా చేయమన్నాడు. వీటికి తోడు ప్రజలకి సంక్షేమం కోసం మేము అనేక నిధులు తెచ్చిపోస్తా ఉన్నాం. ఆర్థికంగా